నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా జడ్పీ చైర్మన్ గారు రావడం జరిగింది. జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం. ఆ జోగులాంబ తల్లి ఆశీస్సులు యావత్ రాష్ట్ర ప్రజానికం మీద అందరూ చల్లగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని ప్రార్థించడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, కొత్త సంవత్సరంలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో రాష్ట్ర అన్ని వర్గాల ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరి వారి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పని జోగులాంబ శక్తిపీఠాన్ని ప్రార్థించడం జరిగింది, ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. రెండవది, జోగులాంబ శక్తిపీఠానికి సంబంధించి ఇక్కడ చాలా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ స్థాయిలో జరగాలన్నది ఆ స్థాయిలో జరగలేదనేది వాస్తవం. దీనికి ఒక అడ్డంకి ఉన్నది. పురావస్తు శాఖ పరిధిలో ఉంది కాబట్టి పురావస్తు శాఖలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి నేను కూడా అంటే ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా వంతు ప్రయత్నం చేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఇమీడియట్గా కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోని పర్యాటకం రప్పించేటువంటి దానిలో భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానంలో ఉండేట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. డెఫినెట్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి